మిర్యాలగూడలో మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పలు హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. అధికారుల తనిఖీల్లో ఆహార కల్తీ జరుగుతున్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన చికెన్ తినుబండారాలను సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటళ్లకు పెనాల్టీ విధించారు. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హోటళ్ల యజమానులను మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని పలు వాణిజ్య సముదాయాలకు నోటీసులు అందజేశారు. సకాలంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుంటే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఏవైతే పర్మిషన్ లేని నోటీస్ ఇష్యూ మాత్రం సీజ్ చేశాము హోటల్స్ కొన్ని, అదేవిధంగా కొన్ని పెనాల్టీ కూడా విధించడం జరిగింది. అదేవిధంగా ట్రైల్ లైసెన్స్ లేని వాటికి కూడా ట్రైల్ లైసెన్స్ తీసుకోవడం లేని వాటిని మాత్రం సీజ్ చేశాము. కొన్ని వాటికి పర్మిషన్ నుండి రెసిడెన్షియల్ నుండి కమర్షియల్ తీసుకునే చాలా వరకు బయటకు రావడం జరిగింది. వాళ్ళని అవేర్నెస్ చేసే విధంగా కూడా అవేర్నెస్ చేశాము. ఎక్కడెక్కడైతే కొన్ని హోటల్స్ నామ్స్ ప్రకారము సరిగా మెయింటెన్స్ లేకపోతే వాళ్ళకి ఫైన్ విధించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందు కూడా మిర్యాలగూడ పట్టణంలో ఎలాంటి హోటల్స్ పైన కానీ అదేవిధంగా పర్మిషన్ లేకుండా చాలా మంది ఉన్నా కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి, పట్టణాభివృద్ధికి సహకరించండి. నేను మరొకసారి చెప్తున్నాను, మిర్యాలగూడ పట్టణం అందరికీ దయచేసి పట్టణంలో ఉన్న కమర్షియల్ షాప్స్ కానీ, రెసిడెన్షియల్ షాప్ కానీ, అదేవిధంగా ఇతర హోటల్స్ కానీ, షాప్స్, హోండా షోరూమ్స్ కానీ చాలా వరకు తీసుకొని పర్మిషన్ తీసుకుని వచ్చే విధంగా చూసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.